హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. నేను మీ జయ. ఈ రోజు నా డైలీ రొటీన్ అయితే చూసేయండి. నేను మార్నింగ్ లేసిన కాంచి అసలు ఏమేమి పనులు చేస్తానైతే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ అయితే 6కి అయితే లేచాను. ఫస్ట్ అయితే లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే మా విహాన్ బాబుకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కిచెన్లోకి అయితే వచ్చాను. నిన్న నైట్ అయితే దోశల రుబ్బు అయితే రెడీ చేసి ఉంచాను. ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నాను. వాడికి దోశల్లోకి శనగల చట్నీ అంటే చాలా ఇష్టం. కానీ ఎంత మార్నింగ్ శనగల చట్నీ అంటే అవ్వదనేసి అయితే చేయలేదు. ఇలా కొబ్బరి చట్నీ అయితే చేస్తాను. 2 డేస్ బట్టి కరెంట్ పోతుంది మార్నింగ్ 5 కల్లానా. అందుకోసం నేను నైటే చేస్తాను చట్నీ కూడా. సాల్ట్ అయితే వేయలేదు. సాల్ట్ వేయడం వల్ల పులుపు అయితే వచ్చేస్తుంది కదా, అందుకు వేయలేదు. ఒక 2 దోశలు అయితే పెట్టాను. కొంచెం చట్నీ అయితే వేసి పెట్టేశాను. 2 దోశలు పెట్టాను కదా, వాడు ఒక్క దోశ తినడమే చాలా కష్టం. వాడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు అనేసి అయితే ఒక 2 అయితే పెడతాను. ఈ మధ్య కాలంలోనే నేను అలవాటు చేసుకున్నాను హాట్ వాటర్ తాగడం. చాలా బాగుంటుంది. అంటే మార్నింగే లెగ్గానే ఆ హాట్ వాటర్ తాగడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదట. అందుకోసం డైలీ అలవాటు చేసుకున్నాను. డైలీ మార్నింగ్ ఇలా హాట్ వాటర్ తాగడం వల్ల మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయట. వెయిట్ లాస్ కూడా అవుతారట. నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుందట. నేనైతే వెయిట్ లాస్ అయితే అవుదాం అనుకోవట్లేదు, కానీ హెల్త్కి అయితే మంచిదనేసి అయితే తాగుతున్నాను. ఇప్పుడు మా విహాన్ బాబుకి అయితే వాటర్ బాటిల్ కూడా ఫిల్అప్ చేసి నెక్స్ట్ టిఫిన్ బాక్స్ కూడా అయితే ప్యాక్ చేస్తాను. ఇంకా మా విహాన్ బాబు అయితే పడుకొని లేగలేదు. ఇప్పుడే లైట్స్ అయితే ఆన్ చేశాను. నేను మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ అయితే నేను కొంచెం ఫ్రెష్ అయితే కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను. టిఫిన్ రెడీ అయిన తర్వాత అయితే వాడిని లేపడానికి అయితే వస్తాను. ఇప్పుడు లేపాలి కదా, పెద్ద టాస్కే నాకు. ఈ స్కూల్ ఉన్నప్పుడు అనుకో త్వరగా లెగడు. స్కూల్ లేనప్పుడు అనుకోండి 6 గంటలకే లేచి కూర్చుంటాడు. నైట్ వాడు పడుకునేసరికి 11:30 అలా అయిపోతుంది. అందుకోసమే త్వరగా లెగడు మార్నింగ్. నైట్ త్వరగా పడుకోమంటే అస్సలు పడుకోడు. మా భోజనాలు అయ్యేసరికి 10:30 అలా అయిపోతుంది. ఇంకా లేట్ అయితే అయిపోతుంది. నాకెందుకు ఇక్కడ స్కూల్ టైమింగ్స్ అయితే అస్సలు నచ్చదు. ఆంధ్రాలో అయితే ఫుల్ డేస్ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ హాఫ్ డే స్కూల్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. మా విహాన్ బాబు అయితే మార్నింగ్ 7కి అయితే లేస్తాడు. 1 అవర్లో అయితే రెడీ అవుతాడు. 8 కల్లా స్కూల్లో అయితే ఉండాలి. స్కూల్ నుంచి రిటర్న్ అయితే 1:45 అలా అయిపోతుంది. అప్పుడు వచ్చి అయితే లంచ్ చేస్తాడు. అందుకోసం టిఫిన్ కూడా ఎక్స్ట్రా పెడతాను. ముందు ఏంటంటే కొంచెం టైమింగ్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చాడు కదా, ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఏంటంటే ఒకే టైం ఉంటుంది. 9:30 టు నెక్స్ట్ 12:30 వరకు ఉంటుంది. ఈ ఎల్కేజీ, యూకేజీ టైంలో ఏంటంటే స్నాక్స్ అయితే ఇచ్చేసేదాన్ని వాడు బ్రేక్కి. ఇప్పుడు ఏంటంటే టైమింగ్ ఎక్కువైపోయింది కదా, మార్నింగ్ 8 నుంచి 1:45 అంటే వాడికి ఆకలేస్తుంది కదా, అందుకోసం టిఫిన్ అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే వాడు రెడీ అయిపోయాడు. ఈ 7కి అయితే వాడికి అసలు టిఫిన్ తినడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఏదైనా పెట్టాలి కదా అని మళ్ళీ పెడుతున్నాను. ఈ దోశ తినడానికి అయితే చుక్కలు చూపించేస్తాడు. అస్సలు తిండు మార్నింగే. వాడు టిఫిన్ టైం కనీసం ఒక 8:30, 9 అన్నా అవ్వాలి. ఈ దోశ కూడా సగం తినేసి అయితే వదిలేశాడు. ఇప్పుడైతే స్కూల్కి టైం అయిపోతుంది. ఎందుకో ఈ బొట్టు పెట్టడం వల్ల నాకెందుకో నా బాబు బుద్ధిమంతుల్లా కనిపిస్తాడు. అస్సలు కొట్టాలనిపించదు నాకు కూడా ఈ బొట్టు పెట్టుకుంటే. అయితే నాకే కాదు, స్కూల్లో టీచర్స్కి కూడా ఉంటుందట. మా మామీ చెప్తారు. అంటే పిల్లలు ఎవరన్నా కూడా బొట్టు పెట్టుకొని వెళ్తారు కదా, స్కూల్లోని పిల్లలు అల్లరి చేసినప్పుడు కొడుతూ ఉంటారు కదా టీచర్స్. ఈ బొట్టు పెట్టడం వల్ల ఎందుకో వాళ్ళ మనసు ఆగుతుందట, అంటే కొంచెం కొట్టకుండా ఉండడానికి అనేసి మా మామీ చెప్పారు. అందుకోసం డైలీ బొట్టు పెడతాను. దానితో పాటు దేవుడి బొట్టు కదా, అందుకోసం కంపల్సరీ అయితే పెడతాను. ఇప్పుడైతే వాడి స్కూల్ టైం అయిపోయింది. వాడికట బూస్ట్ కావాలట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో బూస్ట్ తెచ్చుకున్నారట. ప్యాకెట్ నేను పట్టుకెళ్తాను, 5 రూపీస్ ప్యాకెట్ అంటున్నాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటున్నారు అనేసి సరే అనేసి అయితే ఇచ్చాను. వాడు వెళ్ళిన తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడైతే నా పూజ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు పూజ గదిలోకి అయితే వెళ్తాను. పూజ గదిలో అయితే ఏం వీడియో తీయలేదు, మావే ఉండేవారు. అందుకోసం ఇంక నేను దండం పెట్టుకొని అయితే దీపం పెట్టి అయితే వచ్చేసాను బయటికి. మన లేడీస్కి వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఆ ముందు రోజు నైట్ నుంచి ఆలోచిస్తాము, రేపు ఏం వండాలి, రేపు ఏం టిఫిన్ చేయాలి, రేపు ఏం తినాలి, అన్నీ కూడా ముందు రోజే ప్లాన్ చేసుకుంటాం కదా. అసలు ఎందుకలా ప్లాన్ చేస్తామో అస్సలు తెలీదు. ఇప్పుడైతే అంబలు అయితే చేస్తున్నాను. ఈ అంబలు డైలీ అయితే తాగరు, కానీ వీక్లీ ఒక 3-4 టైమ్స్ అయితే తాగుతాము. నాకు అంబలతోటి ఏమన్నా నంచుకుంటే చాలా ఇష్టం. అంటే మిక్సర్ కానీ, లేదంటే చగోడి, ఇలా పచ్చడి కానీ ఏమైనా ఇలాంటివి అయితే ఇష్టం. ఇప్పుడైతే దోశ అయితే వేస్తున్నాను. అంబలు అయితే చేశాను కదా, ఒక గ్లాస్ అంబలు, నెక్స్ట్ ఈ దోశ అయితే ఒకటి తింటాను. ఒక గ్లాస్ తాగితేనే చాలు, అంబలి కడుపు ఫుల్ అయిపోద్ది. అయితే అంబలు అయితే వేడిగా ఉంది. ఫస్ట్ అయితే దోశ అయితే తినేద్దాం అనేసి అయితే దోశ అయితే తింటున్నాను. దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, ఎందులో కన్నా కూడా ఫస్ట్ నాకు టమాటో చట్నీ అంటే చాలా ఇష్టం. టమాటో తర్వాత శనగల చట్నీ అయితే నచ్చుతుంది.
ఈ కొబ్బరి చట్నీ అయితే అంత ఇష్టం ఉండదు, కానీ మా హస్బెండ్కి మా విహాన్కి నచ్చుతాయి కదా అని చేయడం. వాళ్ళకి టమాటో చట్నీ అంత ఇష్టపడ్డారు ఇద్దరును. నా కోసం నేను ప్రత్యేకంగా చేసుకోవడం అని అనిపిస్తుంది నాకు. ఇవన్నీ చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తుకొస్తుంది. మా అమ్మ కూడా చిన్నప్పుడు అలాగే తనకి నచ్చినవి తను తినేది కాదు, మాకు ఏదన్నా కావాలంటే చేసి పెట్టేది. నెక్స్ట్ మా కోసం ఏదన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఏదన్నా ఉంటే ముందు మాకు పెట్టేసేది. దాని తర్వాత అమ్మ వండేది, ఒక్కొక్కసారి లేకపోతుండేది కూడా అమ్మకి. అయినా కూడా అలాగే అడ్జస్ట్ అయ్యేది. ఇప్పుడు ఆ ప్లేస్ నేను తీసుకున్నానా అనిపిస్తుంది. నేనే కాదు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇలానే ఉంటారు కదా. ఇప్పుడైతే నేను నా టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ కోసం అయితే ఒక 2 దోశలు అయితే వేసాను, కొంచెం అంబలు కూడా ఇచ్చాను. ఇప్పుడైతే బియ్యం కడిగేసి అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఈ బియ్యం ఉడికేలోపు నా ముగ్గు చూపిస్తాను వచ్చేయండి. ముగ్గులు వేయడంలో అంత ఎక్స్పర్ట్ కాదు కానీ పర్లేదు, ఏదో అలా వేస్తాను. చిన్నదే ఉంటుంది మాకు ప్లేస్, వాకిలి ఎక్కువ ఉండదు, అందుకోసం కొంచెం ముగ్గే వేయడానికి అయితే అవుతుంది. మీకు ఒకటి చెప్పనా, మేము కలకట్టలో ఉన్నప్పుడు 7th or 8th టైంలో ఏంటంటే నాకు 2 సార్లు అయితే ఈ ముగ్గుల పోటీలో ప్రైజ్లు అయితే వచ్చాయి. ఈ రోజు వేసిన ముగ్గు చూసి మీరు అనుకుంటారేమో ఇలాంటి ముగ్గులు కూడా ప్రైజ్లు ఇస్తారా అనేసి. మీ డౌట్ నిజమే, కానీ అప్పుడు నేను చదువుతున్నాను 7th or 8th. నా ఫ్రెండ్స్ కూడా సేమ్ ఏజ్, అంటే నా ఫ్రెండ్స్లోని నేను బాగానే వేశాను, అందుకే నాకు ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. ఇంక ఈ ముగ్గుల విషయం పక్కన పెడితే ఇప్పుడైతే కర్రీ కోసం ములంకాడ, బంగాళదుంప, వంకాయ, వడియాలతో అయితే ఇలా మిక్స్డ్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. వంట అయితే అయిపోయింది, అన్నం, చారు, కూర 3 కూడా అయిపోయి. ఇప్పుడైతే ఇన్ని చేసిన తర్వాత ఇంక సింక్లో గిన్నెలు ఎన్ని ఉంటాయి చెప్పండి. చూసారా ఇన్ని గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లీన్ చేయబోతుకి సరిపోతుంది. రీసెంట్గా ఇన్స్టాలో అయితే ఒక రీల్ చూసాను. అన్నం తింటాం, గిన్నెలు తోముతాం, పడుకుంటాం, గిన్నెలు తోముతాం, బట్టలు ఉతుకుతాం, గిన్నెలు తోముతాం, ఇలా అనేసి ఒక రీల్ ఉండేది. చాలా నవ్వు వచ్చింది నాకైతే. ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను, వంట కూడా అయిపోయింది. ఇప్పుడైతే మా విహన్ బాబుకి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. వాడు స్కూల్ టైం అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంటికి రాగానే మమ్మీ ఏం కూర అని అడుగుతాడు. ఆమ్లెట్ కానీ బాయిల్ చేసిన ఎగ్ కానీ ఉంటే అసలు ఏమీ అడగకుండా తింటాడు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు బూస్ట్ ఇచ్చానని చెప్పాను కదా, అది ఇవ్వను ఇప్పుడు కూడా. ఫస్ట్ టైం ఇచ్చాను. చూసారా స్కూల్ డ్రెస్ ఎలా చేసుకున్నాడో, ఫస్ట్ టైం వేసాను యూనిఫాము. అయినా కూడా చూడండి ఎలా ఉందో, మొత్తం అంతా పాడు చేసుకున్నాడు. నీతోనే ఉతికిస్తాను అంటే ఉతికిస్తాను మమ్మీ అంటున్నాడు. ఇంకేం చెప్తాను చెప్పండి. సర్లే ఉతికేస్తాను అంటున్నాడు కదా, సరే అనేసి ఇచ్చామనుకోండి, ఆ సరపు, నీళ్లు, సబ్బు అన్నీ వేస్ట్ అయిపోతాయి. నేను డబుల్ పని చేసుకోవాలి, అందుకోసం అస్సలు అయితే ఇవ్వలేం కదా, నేనే ఉతకాలి. వాళ్ళ నాన్న తిట్లు, ఆ బూస్ట్ ఎందుకు ఇచ్చావు అనేసి. అక్కడ అందరూ చూస్తున్నారట, బూస్ట్ ఏమో మొత్తం మూతికి, నోటికి అన్నిటికి పాముకొని అయితే తింటున్నాడట. ఇంకెప్పుడు ఇవ్వను, బాగా బుద్ధి వచ్చింది బాబు అని చెప్పాను. అయితే మార్నింగ్ 2 దోశలు పెట్టింది కదా, అయితే చూడండి ఒక దోశ తిన్నాడు. ఆ ఒక దోశ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేశాడట. ఇది ఎవరు తిన్నారట, అందుకు తెచ్చేసాడు. ఇప్పుడు అన్నం అయితే పెడుతున్నాను. ఒలొకొట్టయితే మా ఆడబడుచు అయితే పంపించారు, చాలా బాగుందని చెప్తున్నాడు. తింటాడో తిండో అనుకున్నాను, ఫస్ట్ టైం తింటున్నాడు. ఇప్పుడు ఒలొకొట్టు చేయలేదు, నాకు తెలీదు. మా ఆడబడి చేసి పంపించారు, చాలా బాగుంది. నేను కూడా తిన్నాను. దీంతోపాటు ఆమ్లెట్ కూడా నంచుకు పెడుతున్నాను, ఆమ్లెట్ కూడా తింటున్నాడు. నేనుండి నా వంకాయ కూరలు అయితే మాత్రం అసలు తినడం ఇష్టం ఉండదు. వాడికైతే ములంకాడ, బంగాళదుంప అయితే సపరేట్ చేసి అయితే పెట్టాను. ఈ 2 కలిపి కూర వండానంట అన్నాడు. మా విహాన్ బాబుకి నాన్ వెజ్ అంటే ఇష్టం, అలానే ఎక్కువ ఏం తిండు, జస్ట్ 1-2 ముక్కలు తింటాడు. దానికోసమే నాన్ వెజ్ పిచ్చోడు. బిర్యానీ అంటే మరి చెప్పవసరం లేదు, చాలా వీడియోస్లో చెప్పాను బిర్యానీ అంటే చాలా ఇష్టం అని. మాకు వాడికే కాదు మాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడైతే మా విహాన్ బాబు అడుగుతున్నాను స్కూల్లో ఏం చెప్పారు అని. విహాన్, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు నాన్న? ఈరోజు స్కూల్లోనే చదివించారు, ఇంకా రాయిపించారు. ఏం చదివించారమ్మా? హిందీ ఏమోని మీకు తెలీదు, ఓడే ఒకటే రాయాలని, హిందీ రాయాలని. ఓడే తీసి 2 రాస్తాం. ఓహో, ఒడియా కూడా రాసారా? స్కూల్ నుంచి రాగానే అడుగుతాను మా బాబుని, ఏం చెప్పారు నాన్న అంటే మొత్తం అన్నీ చెప్తాడు. స్కూల్లో ఏం జరిగాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం తెచ్చుకున్నారు, టిఫిన్స్, ఇవన్నీ కూడా చెప్తాడు. ఈ ఏజ్ నుంచి పిల్లలకి అలవాటు చేస్తే కదా ఏం చెప్పారు ఏంటి అనేసి మొత్తం అంతా కూడా ఒక ఫ్రెండ్లా వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వల్ల కొంచెం బాండింగ్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అంటే వాళ్ళు ఏమన్నా మనకి పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా బాగా షేర్ చేసుకోగలరు మనతోటి ఏమన్నా అనేసి అయితే నేను అనుకుంటాను. వాడితో అన్నీ కూడా షేర్ చేస్తాను, వాడు కూడా నాతో అన్నీ షేర్ చేస్తాడు. అందరూ అలా ఉండాలని కాదు, కానీ నేను అలా ఉంటాను వాడితోటి. పడుకున్నప్పుడు ఎంత క్యూట్గా, ఎంత ఇన్నోసెంట్గా ఉంటాడో నా బంగారు తల్లి. అదే లేచిన తర్వాత ఆడ అల్లరైతే అస్సలు తట్టుకోలేము. 2:30 నుంచి ఒక 4 వరకు పడుకుంటాడు, 1.5 hour అలాగా. అంతకు మించి అయితే పడుకోడు, ఎందుకంటే ట్యూషన్ టైం కూడా అయిపోద్ది కదా. ఇంకా లేపిస్తున్నాను, ట్యూషన్ టైం అయితే అయిపోయింది. ట్యూషన్కి వెళ్ళే ముందు అయితే ఇలా పాలు అయితే వేడి చేసి ఇస్తాను. కొంచెం బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఏమన్నా కలిపేసి అయితే ఇస్తే తాగిస్తాడు. పాల్లో మేగడ పడకూడదు, మేగడ పడితే అస్సలు తాగడు. ఇప్పుడైతే నేను కాఫీ
కాఫీ అయితే చేసుకుంటున్నాను. ఇలా కాఫీ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కదా. ముందు కాఫీ పౌడర్ ఇంకా పంచదార రెండు కలిపి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా వేడి పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కాఫీ. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మా విహాన్ బాబు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళడట. ఈ ఒక్కరోజు మానేస్తాను మమ్మీ అని అంటున్నాడు. నేను వద్దు నాన్న వెళ్ళాలి అనేసి నేను చెప్తున్నాను. ఒక్కరోజు మానిపించామనుకోండి పిల్లడికి, ఆ రోజు ఏడుస్తాడు. ఏడిస్తే మానిపించేస్తారు కదా అని ఊరుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే అదే రిపీట్ అవుతుంది. అందుకోసం నేను అస్సలు మానిపించను, ఎంతో పెద్ద పని ఉంటే కానీ. ఇప్పుడైతే ఫేస్ చూసారా అసలు వెలగట్లేదు వెళ్ళడానికి, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ అయిపోతాడు, అసలు పట్టించుకోడు. ఇలా రోడ్డు మీదకి రాబోతుకి సమోసాల వాసన అయితే ఫుల్గా వస్తుంది, కానీ అస్సలు నచ్చట్లేదు సమోసా. ముందైతే ఎక్కువ తినేదాన్ని, ఇప్పుడు అసలు తినట్లేదు. ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న సందుల్లాగా ఉంటాయి. అయితే మిస్ అయితే ఇల్లు మారిపోయారు, కొత్త ఇంటికి అయితే వచ్చారు. ఇప్పుడు కొంచెం దగ్గరే ట్యూషను. వాడు వెళ్ళిపోయిన తర్వాత చెక్కీ అయితే ఉండేది, అయితే చెక్కీ అయితే తింటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి రాజమండ్రి సైడ్ ఎక్కువ అమ్ముతారు. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తెచ్చాము. ఇది నార్మల్గా కొరకడానికి నా పళ్ళు అంత స్ట్రాంగ్గా లేవు, అందుకు అలా తింటున్నాను. మేడ నుంచి బట్టలు కూడా తెచ్చి మడత అయితే పెట్టేస్తాను. మడత పెట్టడం అంటే నాకు గొప్ప కోపం వస్తుంది. బట్టలు ఉతుకుతాను కానీ మడత పెట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ నా బట్టలు నేనే కదా మడత పెట్టుకోవాలి, తప్పదు. ఎవరి బట్టలు వాళ్ళ దగ్గర అయితే పెట్టేశాను. చాలా మందికి బట్టలు మడత పెట్టడం అంటే ఇష్టం అట, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఆ బట్టల మీద పడుకోవడం అంటే నాకు ఇష్టం. ఈ బట్టలు కూడా మడత పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళాను. రైస్ అయితే పెట్టేశాను. ఈ రైస్ కూడా పెట్టిన తర్వాత మళ్ళీ గిన్నెలు కూడా యాడ్ అయిపోయి, ఆ మార్నింగ్ అవుతాయి, మళ్ళీ ఆఫ్టర్నూన్ అవుతాయి, మళ్ళీ ఈవినింగ్ కూడా అయిపోతూ ఉంటాయి. అంటే ఎన్నిసార్లు తోముతాను దేవుడు అనిపించేస్తుంది. దాంతోపాటు ఈ వీడియో షూట్ చేసినప్పుడు కదా ఇంకా ఎక్కువ గిన్నెలు అయితే యాడ్ అవుతూ ఉంటాయి. అది చాలామందికి తెలీదు. గిన్నెలు తోముతాం కదా, నా చెయ్యి అరిగిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఎనీ టైం తోముతూనే ఉండాలి గిన్నెలు. అంటే ఆ వీడియో కూడా చెప్పాను కదా ఇందాక, నా కోసమే చేశారేమో అనిపిస్తుంది. నా కోసమే కాదు, అందరి కోసం కూడా, లేడీస్కి. ఇప్పుడు ఆ గిన్నెలు కూడా చూపిస్తాను చూడండి. సింక్ నిండా సింగిడి గిన్నెలు అయితే అయ్యాయి. ఎలా వచ్చేస్తున్నాయి దేవుడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎప్పటికప్పుడు తోనా కూడా మళ్ళీ పడిపోతూ ఉంటాయి. ఈ గిన్నెలన్నీ తోమేసరికి అయితే వాటి ట్యూషన్ టైం కూడా అయిపోయింది. 1 అయితే తీసుకొచ్చేయాలి. 4:30కి వెళ్ళాడు కదా, ఇప్పుడు 6:30కి అయితే ఇంటికైతే తీసుకొచ్చేయాలి. ఇలా వెళ్తున్నాడు, అలా టైం అయిపోతుంది. ఇప్పుడైతే వెళ్తున్నాను. నేను ఎలా నడవదు కదా, సడన్గా వచ్చింది. ఇది ఎలా వచ్చిందా అనుకుంటున్నాను. అక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోంచి వచ్చింది. జస్ట్ మిస్, లేదంటే తగులుదును. ఇప్పుడైతే ట్యూషన్లోకి అయితే వచ్చాము. ఈరోజు కొంచెం పిల్లలు తక్కువగానే వచ్చారు. పిల్లలు అందరూ అనుకుంటూ ఉంటారు, మా మమ్మీ బేగా వచ్చేస్తే బాగుండు, మా డాడీ బేగా వచ్చేస్తే బాగుండు, తీసుకెళ్ళిపోతారు అనేసి. అయితే మా విహాన్కి నేను రాబోదు కదా, వాడి కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలి. వాడికి వాడే నవ్వేసుకుని వాడి ఫ్రెండ్స్ అందరికీ కూడా బాగా చేసేస్తాడు. వాళ్ళు మిస్ అయితే హోంవర్క్స్ అయితే ఇస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా రాస్తున్నారు, నర్సరీ పిల్లలు కూడా ఉన్నారు ఇందులోని. అయితే రాగానే మమ్మీ చాలా రోజులైంది మమ్మీ నువ్వేం కొనలేదు అనేసి అన్నాడు. అనేసి అయితే ఇలా తీసుకొచ్చాను. ఈ షాప్లో లేని ఐటెం అయితే ఉండదు. ఎన్ని రకాలు ఉంటాయో. మేము ఇంటికి రాబోతుకి మా పాలతను అయితే పాలు తెచ్చారు. మార్నింగ్ తెచ్చారు, మళ్ళీ ఈవినింగ్ కూడా తెచ్చారు. రేపు తేవాలి పాలు, ఈ రోజే తెచ్చేసారు. రేపు ఎక్కడికో ఊరు వెళ్తున్నారట. ఇన్ని పాలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ పాలు ఎన్ని ఉన్నాయో దానికి డబుల్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ చేద్దామన్నా కూడా ఈ క్లైమేట్కి తెలియం కదా, ఇక్కడ ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి. మా విహాన్ బాబు అయితే ఫుల్ ఏడుపు, కూర నచ్చలేదట. మార్నింగ్ తిన్నావు కదా నాన్న అంటే, లేదు ఇప్పుడు ఇంకో కర్రీ చేయాలి కదా అంటున్నాడు. ఈరోజు మండే నాన్న అంటే పర్వాలేదు అంటున్నాడు. ఇంకేం చెప్తాను చెప్పండి. ఎలాగో కొన్ని మంచి మాటలు మాట్లాడి అయితే ఫుడ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు హోంవర్క్ టైం అయితే అయిపోయింది. ఈ హోంవర్క్లు కూడా చేయించాలి. చిన్నపిల్లలతో హోంవర్క్లు చేయడం అంత ఈజీ కాదండి బాబు. అస్సలు మాట వినరు. మనం ఒకటి చెప్తే ఒకటి రాస్తారు. ఇంకా మరి చెప్పకండి ఆ టీచర్స్కి, ఆ పేరెంట్స్కి. నిజంగా చెప్తున్నాను, మనం ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది నాకైతే. కానీ విహాన్ బాబు ఒక్కొక్కసారి బాగా వింటాడు మాట. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగోకపోయినా, లేదంటే నీరసంగా ఉన్నా నేను రాసేసుకుంటాను మమ్మీ అంటాడు. కానీ ఎనీ టైం కాదు, ఎప్పుడో ఆమాస్కి పొన్నానికి అన్నట్టుగానే. మొత్తానికి హోంవర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. వాడికి పాలు కూడా తెచ్చాను. నైట్ ఎప్పుడు కూడా పడుకున్నప్పుడు పాలు అయితే తాగుతాడు. కొంచెం పాలు కూడా తాగేసి అయితే పడుకుంటాడు. మేము కూడా భోంచేస్తాము. భోంచేస్తే అయితే ఇప్పుడు పడుకుంటాము. 10 అలా అయింది. పడుకునేసరికి ఎలా అయినా 11 అలా అయిపోద్దులండి. పడుకునే ముందు ఇంకేం తిన్ను, కానీ ఈరోజు ఎందుకు ఇవి తినాలనిపించింది. చూసారు కదా నా డైలీ రొటీన్. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా డే అయితే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా అయితే ఎండ్ అవుతుంది.